ఒంగోలు 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్య ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం వచ్చే వారికి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. ఒంగోలుకు చెందిన అబ్బూరి వెంకటేశ్వర్ల కుమారుడు అబ్బూరి వెంకట సతీష్ ప్రముఖ న్యూరాలజిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటూ తెలిపారు. తన స్నేహితులతో కలిసి నూతనంగా హాస్పిటల్ను ప్రారంభించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారంటూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల్ హాసన్, డాక్టర్ అయ్యప్ప, డాక్టర్ సాహిత్య, డాక్టర్ మారుతిరావు, డాక్టర్ ధర్మతేజ, చక్రపాణి, ఎస్కే రహమతుల్లా, కార్పొరేటర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణేభ్యో వేదేభ్యో సవధాన్యం సతం సంవత్సరం తేరస్తు సంవర్ధయంతాం భవంతు. प्रत्यक्ष दीपं दर्शयामि. ब्रह्मा भूर्भुवस्सुवरों उपहारति एकदैव यजमानः आयुष्य तेजो. 60 అడుగుల రోడ్లో అబ్బూరి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి అబ్బూరి సతీష్ న్యూరాలజిస్టు. తను ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు మన 60 అడుగుల రోడ్లో తన సొంత బిల్డింగ్లో యూరాలజీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూరాలజీతో పాటు డాక్టర్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్, సతీష్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్. సో వీరిద్దరూ ఈరోజు నుంచి ఇక్కడ వైద్య సేవలు చేసేదానికి సంసిద్ధులై ఉన్నారు. వారి వైద్య ఖర్చులు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ యూరాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక్కడ ఈరోజు ఈ లలిత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో అన్ని బ్రాంచ్లు ఇంకా పూర్తిగా రాలేదు. మిగతా బ్రాంచ్లు కూడా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, గైనకాలజీ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సేవలు చేసేదానికి రెడీగా ఉన్నారు. అట్లానే మన సతీష్ యూరాలజీలో బాగా నిష్ణాతులు. సో యూరాలజీలో బాగా వైద్య సేవలు చేయాలని, మంచి పేరు తీసుకొచ్చుకోవాలని. అలాగే మన అయ్యప్ప జనరల్ మెడిసిన్ వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. సో వారు కూడా మంచి పేరు వైద్య సేవ చేసి మా జిల్లా ప్రజలకి మంచి వైద్య సేవలు చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ హాస్పిటల్ చక్కగా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉండింది, కానీ వారు వేరే ఇతర కారణాల వల్ల వారు రాలేకపోయారు. కానీ వారు కూడా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అయితే ఇక్కడ హాస్పిటల్ యొక్క వాటిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్ సర్జన్, అలాగే జనరల్ మెడిసిన్ ఉంది, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంది, అలాగే గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, అలాగే పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒకటి కాదండి. మొత్తం ఇప్పుడు ప్రజలకి ఏదైతే ఈఎన్టీ కానివ్వండి, అందరికీ కూడా ఫిజియోథెరపీ కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, అన్ని రకాలుగా ఇప్పుడు మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన జీవన సరళిలో ఉన్న మార్పుల వల్ల కానివ్వండి, అనేక రకాల జబ్బులకి మనుషులంతా కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏదొస్తుంది ఎవరికి తెలియడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటున్నాయి అంటే దానికి కారణము మన యొక్క జీవన శైలి. కాబట్టి దానికి అనుగుణంగానే అనేక హాస్పిటల్స్ మరి ఈరోజు మన ఒంగోలు నగరంలో రావడం జరిగింది. అందులో మరి లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి డాక్టర్ గారు అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు కమల్ హాసన్ గారు. కాబట్టి వాళ్ళ అబ్బాయి ఇక్కడ మంచి సర్జన్గా కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఆర్థోపెడిక్స్ కానివ్వండి, అలాగే పీడియాట్రిక్స్గా మంచి పేరున్న డాక్టర్స్ అందరూ ఇక్కడికి రావడం, మరి ఇక్కడ అంతా మరి వారి యొక్క సేవలు కూడా అందరికీ అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
అంతేకాకుండా ఇక్కడ మరి పేద ప్రజలు కూడా మన ప్రకాశం జిల్లా అంటేనే ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి పేదవారికి కూడా మీరు వైద్యం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు కూడా ట్రీట్ చేసి కొంచెం మనీ విషయంలో కానివ్వండి ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి బాగా చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. అలాగే నీ యొక్క హాస్పిటల్ అభివృద్ధి కూడా అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క హాస్పిటల్లో ఇక్కడ ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా మరి కమలాసన్ గారికి నిజంగా నేను అభినందిస్తూ మరొకసారి వారికి నా అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. ఒంగోలు ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది చాలా ఇయర్స్ డ్రీమ్. చాలామంది చాలా కష్టపడి ఈరోజు ఫైనల్లీ ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేయగలిగారు. మా మెయిన్ గోల్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండేలా ఉండాలనేది మా మెయిన్ కోరిక. అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మోస్ట్లీ అవైలబుల్ అయ్యేలా చూసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.